దీనికి సంబంధించి వివిధ పార్టీ రిప్రజెంటేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో మనకు సంబంధించిన టీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, గతంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికలు అదే బీఆర్ఎస్గా రిజిస్టర్ అయింది కాబట్టి భారత రాష్ట్ర సమితికి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ నుండి మనకు బీ ఫామ్ కూడా ఏ ఫామ్ అనెక్సర్ 1, 2 మరియు బీ ఫామ్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. నిన్న ఎస్టర్డే మార్నింగ్ 11 o'clock లోపు మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వాళ్ళ పార్టీ అభ్యర్థిగా మంగళారం మహేష్ని సింగాపూర్ ఎంపీటీసీ గారిని వారు ప్రతిపాదించడం జరిగింది వాళ్ళ పార్టీ తరఫున. దానికి సంబంధించిన వీడియో కాంటెంట్స్ కూడా మేము ఈరోజు మార్నింగ్ 10 o'clock లోపు రిసీవ్ చేసుకోవడం జరిగింది వారి పార్టీ నుండి. సో 7 మెంబర్స్కి సంబంధించి విప్ జారీ చేసినట్టు వాళ్ళు విప్ కాంటెంట్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్స్ కూడా మా దగ్గర సమర్పించారు. సో వారికి సంబంధించిన విప్ ప్రకారం వారు ఓటింగ్ పాల్గొనాల్సి వస్తుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టయితే వాళ్ళు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ అనేది తర్వాత ప్రొసీజర్స్ ఉంటాయి. సో వాళ్ళ సభ్యత్వానికి సంబంధించి సో రిమైనింగ్ సంబంధించి ఇంకా ఎవరైనా పోటీలో ఉన్నట్టయితే వీరి పార్టీ తరఫున వారికి ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి. ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే పార్టీలో పోటీలో ఉన్నట్టయితే వారి పేరు కూడా ప్రతిపాదించాలి, వారిని బలపరచాలి. ఈ ఫైనల్గా ఎవరైతే పోటీలో ఉంటారో వారికి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అభ్యర్థి పరంగా మేము ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. వారికి ఎవరు చేతులెత్తే పద్ధతిన ఈ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తుందో వారిని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ సమానమైన మెజార్టీ వచ్చినట్టయితే వాటికి సంబంధించి చేయడం జరుగుతుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన ప్రొసీజర్ అండి. సో దయచేసి అందరూ కూడా నిబంధనలు తర్వాత గమనిస్తూ మాకు కోఆపరేట్ చేస్తూ ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతూ. సో కోరం ఫుల్గా ఉంది, ప్లస్ అందరి సిగ్నేచర్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో మనకు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రెసిడెంట్ అభ్యర్థిగా మంగళారం మహేష్ను వారు ప్రతిపాదిస్తూ మనకు ఆల్రెడీ బీ ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆథరైజేషన్ లెటర్ గౌరవ ప్రెసిడెంట్ గారు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ నుండి. సో దీనికి సంబంధించిన పార్టీ వీక్ కూడా ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారికి డాక్టర్ సంజయ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆథరైజేషన్ లెటర్స్ కూడా మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగా వీళ్ళకు వీక్ వచ్చేసి వీక్ కూడా వీళ్ళ ఎంపీటీసీలకు అంటే ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ఎంపీటీసీలకు కూడా సర్వ్ చేశారు. ఆర్ఎస్ సౌజన్య వీక్ తీసుకున్నారు. తర్వాత దమ్మ సురేందర్ రెడ్డి గారు, మంగళారం మహేష్ గారు, తర్వాత భూపల్లి శ్రీనివాస్ గారు, గిద్దె లక్ష్మి గారు, చిత్తారి స్వప్న గారు, రెడ్డి రత్న గారు. ఈ 7 మెంబర్స్ సంబంధించినటువంటి వీక్ కూడా మేము అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. సో మిగతా వారికి సంబంధించి మాకు రాలేదు. తర్వాత మిగతా అవకాశం కూడా ఒకటే మాకు బీ ఫామ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు పార్టీ అభ్యర్థులకు సంబంధించి ప్రతిపాదించే వాళ్ళు ఉన్నట్టయితే ప్రతిపాదించినట్టయితే మేము మినిట్స్లో రాస్తాం. దానికి సంబంధించి ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. సురేంద్ర రెడ్డి, నా పేరు దమ్మ సురేంద్ర రెడ్డి, గుల్లపేట తగ్గపల్లి ఎంపీటీసీ. నేను మంగళారం మహేష్ జగిత్యాల రూరల్ మండల ఎంపీపీగా శ్రీ మంగళారం మహేష్ నరసింగాపూర్ ఎంపీటీసీ గారిని జగిత్యాల రూరల్ మండల ఎంపీపీగా ప్రతిపాదిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్, అంతర్గామ ఎంపీటీసీ. శ్రీనివాస్ నరసింగాపూర్ ఎంపీటీసీ అయిన మంగళారం మహేష్ గారిని కులాస ఎంపీటీసీగా ప్రస్తుతం వైస్ ఎంపీపీగా కొనసాగుతూ ఉన్నాను. నేను కూడా మంగళారం మహేష్ పార్టీ బలపరిచినటువంటి మంగళారం మహేష్ను జగిత్యాల రూరల్ ఎంపీపీగా బలపరుస్తున్నాను. ఇంకా ఎన్ని పోటీలో ఉండడానికి అదర్ వ్యక్తి ఇంకా ఎవరైనా పోటీ చేసే వాళ్ళు ఉన్నట్టయితే వాటిని ప్రతిపాదించండి. ఎవరు కూడా పోటీలో అదర్ ప్రతిపాదకుల పేర్లు వస్తలేవు. సో ఏకగ్రీవంగా సెలెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. సో దయచేసి సో మాకు ఒకటి సింగిల్ నామినేషన్ వచ్చినందున మంగళారం మహేష్ గారిని ప్రతిపాదకులు దమ్మ సురేందర్ గారు, గుల్లపేట ఎంపీటీసీ గారిని ప్రతిపాదించడం, అదేవిధంగా వారిని బలపరచడం భూపల్లి శ్రీనివాస్ గారు, అంతర్గామ ఎంపీటీసీ గారిని ప్రతిపాదించడం, అదేవిధంగా వారి
ప్రసాద్, పాలెం రాజేంద్ర ప్రసాద్ కూడా బలపరచడం అనేది జరిగింది. కాబట్టి ఇంకొక వీరికి పోటీగా ఎవరు కూడా ఇంకా నామినేషన్స్ అనేది రాలేనందున ఏకగ్రీవంగా మంగళారం మహేష్ నర్సింగాపూర్ ఎంపీటీసీ గారిని మనము ఈ రూరల్ మండలికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. వారికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా నన్ను నియమితులుగా చేసిన గౌరవ నా తోటి ఎంపీటీసీలందరికీ మరియు తోటి ఎంపీటీసీ సహోదరులకు అందరికీ నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 27 పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సంఖ్య 224 ప్రకారం 19/2024 ప్రకారం బుధవారం రోజున అంటే 28/2/2024 2 గంటలకు మండల ప్రజా పరిషత్ ఖాళీ కాబడిన అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఈ క్రింద 15 మంది సభ్యులకు గాను 15 మంది హాజరు కావడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరు కూడా హాజరు కాదు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనుసరించి 11 గంటలకు మనం ఉపస్థితి అయినటువంటి కోరం సంఖ్య కూడా చూడడం జరిగింది. కోరంను అనుసరించి మనకు ఫుల్ కోరం ఉన్నందున సమావేశాన్ని కొనసాగించడం జరిగింది. సో ఈ సమావేశంలో అధ్యక్షులకు సంబంధించిన పదవి బీసీ జనరల్ కేటగిరీకి కేటాయించబడినందున ఈ కేటగిరీలో అధ్యక్ష పదవికి సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకోవటకై మనం ఎన్నిక నిర్వహించుకోవడం జరిగింది. సో దీనిలో మనకు అధ్యక్ష పదవి కొరకు మంగళారం మహేష్ బీసీ జనరల్కి సంబంధించిన మన నర్సింగాపూర్ ఎంపీటీసీ గారిని దమ్మ సురేందర్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. వారిని భూపల్లి శ్రీనివాస్ ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది. పార్టీ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనుబద్ధత అనేది వీరు కొనసాగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. సో వారికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా బీఫామ్ అనేది సమర్పించారు. సో దానికి సంబంధించిన గౌరవ విప్ గారు అంటే వారి పార్టీ నుండి విప్ ఎమ్మెల్యేగా ఆథరైజేషన్ చేస్తూ గౌరవ ఎమ్మెల్యే జగిత్యాల గారిని పార్టీ ప్రెసిడెంట్ గారు ఆథరైజ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుండి. వారి సభ్యులకు ఆల్రెడీ విప్ కూడా జారీ చేశారు. కోరంల తిమ్మ, తర్వాత ఎంపీటీసీ గారు ఆర్ఎస్ సౌజన్య గారు, గీతలక్ష్మి గారికి, అదేవిధంగా చిత్తారి గారికి, నల్వాల సునీత గారికి, పాలెం రాజేంద్ర ప్రసాద్ గారికి, భూపల్లి శ్రీనివాస్ గారికి, మంగళారం మహేష్ గారికి, రెడ్డి రత్న గారికి. సో వీరికి సంబంధించినటువంటి రసీదులు కూడా మాకు ఒక 7 మెంబర్స్ రసీదులు కూడా వచ్చాయి. సో వీరికి సంబంధించిన మాకు ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చింది. సింగిల్ నామినేషన్ వచ్చినందున మాకు ఇంకొక ఎన్నిక అనేది జరిగింది. దీనిలో భాగంగా జగిత్యాల రూరల్కి సంబంధించి మంగళారం మహేష్ గారిని ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది. సో వారికి ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం ప్రమాణ స్వీకారాలు శ్రీ మంగళారం మహేష్ మంగళారం మహేష్ అనే నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వసత మరియు విధేయత కలిగి ఉంటానని మరియు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకార విధిని నమ్మకాన్ని చేస్తానని, ఎటువంటి రాజ్య విద్వేషాలకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
మంగళారం మహేష్ అని నేను శ్రీ మంగళారం మహేష్ అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు జగిత్యాల రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను స్వీకరించబో విధిని నమ్మకంగా నిర్వహించగలని ఎటువంటి రాగద్వేషములకు పాల్పడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్న ఉండు అన్న నేను సార్
అభివృద్ధి